దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. దైవవాక్కు అనే డైలీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈ ఉదయకాల సమయంలో మీతో కలిసి ఇలాగ దేవుని మాటలు నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం ఈ దినపు దీవెనలు ఆశీర్వాదాలతో ప్రభు మిమ్మల్ని సంతృప్తి పరచునుగాక. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తం ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట ఈ విధంగా రాయబడిందండి. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయను. మీరు ఈ చోటుకి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లుగా మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు అని మీతో చెప్పుతిని. మోషే మాట్లాడుతూ దేవుడు తన ప్రజల్ని అరణ్య మార్గంలో ఎలా నడిపించారో చెప్తున్నారండి. ఇక్కడ అంటా ఉన్నారు కదా, దేవుడు మిమ్మును ఎత్తుకుని వచ్చిన సంగతి. హల్లెలూయా. ఒక మనుష్యుడు తన కుమారుణ్ణి ఎలా ఎత్తుకుంటారో దేవుడు మనల్ని అలా ఎత్తుకుని నడిపించారంట. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులోంచి ఎత్తుకుని నడిపించారండి. మన దేవుడు మనల్ని ఎత్తుకుని నడిపించేటువంటి దేవుడు. ఈ లోకంలో తల్లిదండ్రులు ఉంటారు, ఒక 6 నెలలు తప్పితే 1 సంవత్సరం దాకా ఎత్తుకుంటారు, ఇక అంత మించి మనల్ని ఎత్తుకోలేరు. కానీ ప్రభువు మన దేవుడు ఎలాంటి దేవుడో తెలుసండి. వాక్యంలో ఉంది కదా, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే అన్నారు. 91వ కీర్తన మనం చదువుతాం, మన పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును అని అన్నాడు. ప్రభువు మనల్ని ఎత్తుకొని మోసేటువంటి దేవాతి దేవుడై ఉన్నారు. ఆమె పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద మోసినట్లుగా దేవుడు మనల్ని మోస్తా ఉన్న దేవుడు అంటండి. అంటే ఈరోజు నేను సెలవిస్తూ ఉన్నాను, మన బరువు మన బాధ్యత ఆయన మోసేటువంటి దేవుడు. కొన్నిసార్లు అనుకుంటాం, నేను భరించలేకపోతున్నానండి, ఈ భారాన్ని నేను మోయలేకపోతున్నానండి, ఇంత నా వల్ల కాదండి. నిజమే, మన వల్ల అవదు, కానీ ప్రభువు మోస్తాడంట. అందుకంటాడు కదా, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎంత మంచి దేవుడు అండి. భారాన్ని ఆయన మోస్తానంటున్నాడండి, బరువును ఆయన మోస్తానంటున్నాడండి, మనకి విశ్రాంతిని ఇస్తాడట. మీ బరువులు మీరు మొయ్యొద్దు, మీ యొక్క భారాన్ని మీరు భరించొద్దు, ప్రభు మీద వేయండి. విశ్వాసముతో ప్రభు మీద వేస్తే ఆయనే మీ బరువు మీ బాధ్యత భరిస్తాడు. ఏమండి, ఎంతో మోయలేని ఆర్థిక భారాన్ని భరిస్తున్నారా? వ్యాధుల భారాన్ని భరిస్తున్నారా? సమస్యల భారాన్ని తట్టుకోలేకపోతున్నారా? ఈరోజు అవన్నీ యేసు మీద మోపినట్లయితే మీరు నెమ్మదిగా ఉండొచ్చండి, మీరు విశ్వాసంతో ఉండొచ్చండి, మీరు ప్రశాంతంగా బ్రతకొచ్చండి. దేవుడు అలా చేయాలనుకుంటున్నాడు. ఇశ్రాయేలీలను ఎత్తుకొని వచ్చినట్లుగా అరణ్యంలో నడిపించారంట ప్రభు. అలాగే మిమ్మల్ని కూడా ఎత్తుకుని, ఒక మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లుగా మిమ్మల్ని ఎత్తుకుంటారు. అలాగ మీ భారాన్ని భరిస్తారు. ప్రభువే మన భారాన్ని మనల్ని మోయునుగాక. ఆయన యొక్క కౌగిట్లో మనం ఉందముగాక. ఆమె దేవుడి మాటలతో మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, యేసు నామంలో దీవిస్తున్నా. ఈ ఉదయ కాలమందు మీరు ఇచ్చిన వాక్కును దీవించండి. ప్రతి కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చండి. వారి భారాన్ని నీ మీద వారు మోపినప్పుడు మీరు వారిని భరించి నాయన వారిని ఒక మనుష్యుడు ఎత్తుకున్నట్లుగా నాయన తండ్రి వారిని ఎత్తుకుని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కౌగిటిలో భద్రపరచుకొని నీ దీవెనలతో తృప్తిపరచండి. నీ సిలువ రక్తంలో ముద్రిస్తూ ఆశీర్వదిస్తూ యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరము మీకు తోడై కాపాడునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండి. వందనాలు.